సో ఇది ఆ రోజుల్లో ఒక చిన్న ఇదన్నా, ఒక రూమరో లేకపోతే నిజమో తెలియదు, ఒక ఇంటర్వ్యూ చదివి అందరికీ అలాగలా స్ప్రెడ్ అయిన ఒక ఇది. ఒక పెద్ద సినిమాలో, ఇట్స్ మల్టీ స్టారర్ సినిమాలో మిమ్మల్ని ఆడటం జరిగింది. అండ్ మీరు వచ్చేసి ఒక ఆ రోజుకి ఒక ఏంటి మీరు తీసుకున్నది అనుకున్న ఎక్కువ ఒక 8 డిజిట్ హైయర్డ్ 8 డిజిట్ ఫిగర్ మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి డ్రాప్ అయ్యారు. ఎందుకంటే అంత పే చేయడం కరెక్ట్ కాదన్నప్పుడు సమ్మన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ద సేమ్ బ్యానర్లో నేను యూనో వెన్ ఐ డిడ్ అ క్యారెక్టర్ రోల్ 5,000 బ్యాలెన్స్ కోసం ఐ థింక్ 2 నెలలు తిరిగాను. ఇది ఒక రూమర్, ఇది నిజమో కాదో నాకు తెలియదు. యాక్చువల్లీ క్వశ్చన్ కరెక్ట్గా లేదు. 5,000 అది నాకు అర్థం కాదు. సో బేసిక్లీ ద సేమ్ బ్యానర్ కేమ్ టు యూ ఆఫ్టర్ యూ బికేమ్ అ స్టార్. అచ్చా ఓ ముందు ఓ అదా ఇయర్స్ బ్యాక్ 2004-5 2-3 అదే కదా. వస్తే అక్కడేమో అసలు జీతం కూడా ఇచ్చేవారు కాదు సరిగ్గా అసిస్టెంట్ డైరెక్టర్గా. సో యా ఫైన్. అప్పుడు ఒక పేమెంట్ ఒకటి అన్నారు. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ, పొజిషన్కే వాల్యూ, అది నమ్మితే చాలు. ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా అని నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ లాస్, అది నీ మూర్ఖత్వం, అది టోటలీ అది ఉండకూడదు. పెంచుకోకూడదు దాన్ని. ఓకే, బికాజ్ ఆ రోజు నీ పొజిషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, ఈ రోజు నీ పొజిషన్ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో దాన్ని నథింగ్, ఎప్పుడు చే సమస్య లేదు. మళ్ళీ అది ప్రొడక్షన్లో సినిమా చేయడం జరిగింది. సో ఆ రోజు నేనెంతో అంతే. ఆ రోజు నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే, పొజిషన్ బట్టే ఉంటుంది అంతే.